చెప్తున్న పొనుగోటి నిరంజన్ నిస్సహాయక స్థితిని మన తల్లిదండ్రులు రాము మానస గారు నా దగ్గర రావడం జరిగింది. సో పవన్ అన్న, నేను గతంలో కూడా సేమ్ ఇలాంటి డిఎండి పేషెంట్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను. బట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, ద బాయ్ ఈజ్ నో మోర్, డైడ్ 4 years ago. సో ఇక్కడ జన్యుపరమైన వ్యాధి విషయానికి వస్తే ప్రపంచంలో వైద్య రంగానికే సవాల్గా విసురుతున్నది. మరి మనం డెవలప్డ్ కంట్రీగా గొప్పగా చెప్పుకుంటాం. డిఎండి డుచెనీ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే జబ్బుకు ఈ రోజు వరకు కూడా ట్రీట్మెంట్ లేదంటే చాలా బాధాకరం. సో ఇలాంటి డిఎండితో బాధపడే వేలాది లక్షలాది మంది భారతదేశ వ్యాప్తంగా ఈ జబ్బు పట్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ సార్, ఈ అబ్బాయి అన్నం తినే ముందు పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, నీళ్లు తాగే ముందు పవన్ కళ్యాణ్ చూడాలి. మది నిండా పవనిజం తోటి ముందుకు పోతున్న మన పొనుగోటి నిరంజన్ యొక్క నిస్సహాయక స్థితిని, అంటే ఆఫ్టర్ ఎ ఫ్యూ మంత్స్ వేర్ హీ విల్ బి ఇట్స్ నాట్ నోన్, బట్ ఏ లోకంలో ఉన్న ఎక్కడున్నా ఆ అబ్బాయి యొక్క ఆత్మ అనేది పూర్తి స్థాయిగా శాంతించిందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే కోట్లాది మందిలో ఒక్కరికి మాత్రం ఇలాంటి జబ్బు వస్తుంది. బట్ అన్ఫార్చునేట్గా సో ఏది ఏమైనప్పటికీ కూడా 1.5 months నేను చేసినటువంటి ప్రయత్నంలో సాక్షాత్తు ద గాడ్ డెమిగాడ్ పవన్ కళ్యాణ్ గారిని కల్పించడం, నేను ఇక్కడికి రావడం, నా ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, భవిష్యత్తులో మీలాంటి వాళ్ళు ఇలాంటి నిస్సహాయక స్థితిలో ఉన్న వారికి మీరు కళ్ళారా చూసినప్పుడు ఇలాంటి పిల్లలు నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా బతికే ఛాన్స్ ఉంటుంది. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫోటో మీరు